గుడ్ ఆఫ్టర్‌నూన్ ఫౌండర్స్. ఇప్పుడు నేను ఈ ఆడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనకి యాక్చువల్లీ ఓ న్యూస్ 7 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక విషయం, ఒక చిన్న వర్డ్, ఒక పదంలో చెప్పాలంటే మనం రెడీగా ఉండాలి అనే దృష్టితోటి మీకందరికీ తెలియాలి ఈ విషయం అనే దృష్టితోటి నేను ఈ ఆడియో చేస్తున్నాను. శ్రద్ధగా వినండి అండ్ ఫార్వర్డ్ చేయండి అందరికీ కూడా. ఓకేనా? నమస్కారం అందరికీ. మనకి ఇప్పుడు ఈ ఓ న్యూస్ 7లో క్యాచింగ్ యూ అప్, కాలింగ్ యూ ఇన్. క్యాచింగ్ యూ అప్ అంటే మీ మిమ్మల్ని అనుసరిస్తాను. కాలింగ్ యూ ఇన్ మీకు మీ వాయిస్ని పంచుకోండి. మీ వాయిస్ ద్వారా నేను వినాలని ఉంది. అండ్ దీనికి అర్థం ఏంటి అంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని వారాల్లో విడుదలైన ఓ న్యూస్ 1 నుండి 6 వరకు ఉన్న అన్ని ముఖ్యమైన విషయాలు రీక్యాప్ చేయడం, రీక్యాప్యులేషన్ అంటారు, రీక్యాప్ చేశారనమాట. కొంతకాలం పాటు వార్తలు మిస్ అయిన సభ్యులు వాళ్ళకి అలర్ట్ ఇచ్చారు. అంటే అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ 1 నుంచి 6 వరకు వినని వాళ్ళకి ఒక లాస్ట్‌గా రిమైండ్ చేశారు. అంటే మళ్ళీ సమాఖ్యతతో అనుసంధానం అవ్వడానికి వీలు కల్పించడం. ఆన్ ప్యాసివ్ యొక్క అసలు లక్ష్యం ఆలోచనలు గుర్తు చేయడం. ఇది కొత్త దిశగా ముందుకు వెళ్ళడానికి పిలుపు. అండ్ గత కొన్ని వారాల్లో ఏమైంది అనే విషయం తెలుసుకుందాం. ఓ న్యూస్ 6 మెసేజెస్ అంటే 1 to 6 ఓ న్యూస్లు విడుదలయ్యాయి. వాటిలో ప్రతిదీ ఒక విశాల దృక్కోణానికి స్పష్టంగా చూపించాయి. ముఖ్యంగా ఒకే కళ, ఒకే లక్ష్యం వైపు మేమంతా కలిసి ప్రయాణించాలనే సందేశం ఉంది. యూనిఫైడ్ వర్షన్ అంటే అందరం కలిసి ప్రయాణించే ఒక బిగ్గెస్ట్ హిస్టారికల్ కంపెనీ. ఒక గొప్ప దగ్గ అందరికీ సాధ్యమయ్యే ఒక కళ, అపురూపమైన ఒక కళ, ఒక టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. సో ఓ న్యూస్ 1 ద స్పార్క్ ఆఫ్ సంథింగ్ న్యూ. జూలై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవం విడుదలైంది. కొత్త ఆరంభానికి సంకేతం వచ్చింది. ఆశ, పునరుద్ధరణ అనే భావనను ఇచ్చింది. విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రేరణ ఇచ్చింది. ఓ న్యూస్ 2 ప్రోనింగ్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఫ్యూచర్. కొంతమంది ప్రయాణం మధ్యలోనే తప్పుకున్నారని పేర్కొన్నారు. మొక్కను కత్తిరించడం అనే ఉపమానం ఉపయోగించారు. కోల్పోవడం కాదు, ఇది వృద్ధి కోసం కొన్ని బాహ్య ప్రతినిధులతో సంబంధాలు తెగినట్లు తెలియచేశారు. సందేశం ఏంటంటే, నిజాయితీగా బహిరంగంగా ఒక మెసేజ్ ఇచ్చారు అనేదానికి అర్థం. నెక్స్ట్ ఓ న్యూస్ 3 రైటింగ్ ద షిప్. కొన్ని పుకార్లను నేరుగా తిప్పికొట్టారు. ఆన్ ప్యాసివ్ని బలవంతంగా నిలిపివేయడం లేదు. అంతర్గతంగా పునర్నిర్మాణానికి కోసం స్వచ్ఛందంగా ఆపబడింది. నిజమైన సవాళ్లు అంగీకరించారు చాలా సాహసంతో. సందేశం న్యాయకత్వం అంటే అవసరమైనప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. సో ఓ న్యూస్ 4 ఫ్యూయల్డ్ బై పర్పస్ డ్రైవెన్ బై యూ. సమూహానికి ధన్యవాదాలు చెప్పారు. మద్దతు విశ్వాసం వలె ఈ ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. సందేశం ఏంటంటే, ఫౌండర్స్ విశ్వాసమే శక్తి, మా శక్తి అన్నారు. అంటే మనకి ఎంత వాల్యూ ఇచ్చారు ఇందులో అని, మన కోసం, మనది అంటే మీరు మనకి ఒక ఫౌండర్స్కి ఒక బెస్ట్ వాల్యూ ఇచ్చారు యాష్ గారు. ఫౌండర్స్ విశ్వాసమే మాకు శక్తి అన్నారు. సచ్ ఎ గ్రేట్ మెసేజ్ ఓ న్యూస్ 4. అండ్ ఓ న్యూస్ 5 ఫ్రమ్ ద షాడోస్ టు ద సన్లైట్. ఇంతవరకు గోప్యంగా పనిచేసిన ఆన్ ప్యాసివ్ ఇప్పుడు బహిరంగ దశలోకి వస్తోంది. విత్తనం భూమిలో పెరిగి వెలుగులోకి రావడంలా. ఇది గతంలో పని, ఇప్పుడు ఫలితాలు.
అంటే ఏదైతే సూర్యుడు వికసించినట్లుగా వస్తుందో కంపెనీ అంత ఆత్రంగా మనం వెయిట్ చేస్తున్నామో, అలాగే ఎంతో కాంతివంతంగా ప్రపంచానికి ఒక పెద్ద వెలుగులాగా వస్తుంది అని అర్థం. సో గతంలో పని జరిగింది, ఇప్పుడు ఫలితాల్ని ఇవ్వబోతుంది. ONews 6 యూనిఫైడ్ విజన్. ఇది ఒక పథకం ప్రకారం జరుగు దశ, యాదృచ్ఛికం కాదు. ప్రతి ONews ముందున్న దశలతో కలిసేలా ఉంది. లాంచ్ మరియు చెల్లింపులు. సందేశం ఒకే దృష్టితో సమిష్టిగా ముందుకు. ఆన్ ప్యాసివ్ లోతైన అర్థం. ONews 7లో నుండి గతంలో ఎదురైన సమస్యలు, న్యాయ సంబంధిత సమస్యలు, లోపభూయిష్ట నాయకత్వం, లోపాల వల్ల నిలిపివేత, విశ్వాస భంగం అండ్ బహిరంగ విమర్శలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, పునర్నిర్మాణం పూర్తయింది, మళ్ళీ దిశను పట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇది కంపెనీ మాత్రమే కాదు, ఇది ఉద్యమం అని చెప్పారు. మీ పాత్ర ఇప్పుడు ఏంటి అనేది యాష్ గారు ONews 7లో చెప్పారు. ONews 7 ద్వారా పిలుపు. మీరు ఈ ప్రయాణంలో భాగం అవ్వాలి. మళ్ళీ విశ్వాసం, ఏకత అవసరం. ONews 8లో వారు మీ అభిప్రాయాన్ని అడగబోతున్నారు. ఇక ముందు ఏముంది? తదుపరి దశలు: లాంచ్, ఫైనాన్షియల్ పేఅవుట్స్, ఫౌండర్ కమ్యూనికేషన్. ONews 8లో వారు మీ స్పందనను కోరుతారు. మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏమి కోరుకుంటున్నారు అని అడుగుతారు. సో ముగింపు సారాంశం. ఆన్ ప్యాసివ్ కొన్ని కష్టకాలాల నుండి బయటపడి ఇప్పుడు విశ్వాసం, శుద్ధత, విలువలతో ముందుకు సాగుతోంది. ఇది ఇకపై మీతో కలిసి నిజమైన గ్లోబల్ ఉద్యమంగా మారాలి అని చూస్తోంది. లెట్స్ వెల్కమ్ అవర్ ఆన్ ప్యాసివ్. అండ్ ఇంకొక విషయం, నేను ఇప్పుడు ONews 7 గురించి ఆల్రెడీ 7 అయిపోయింది కదా మ్యామ్, ONews 8 స్టార్ట్ అవుతుంది కదా, మరి ఇప్పుడు ఇదేందుకు అని అడుగుతారేమో. సో ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్. ONews 7 అనేది అన్నిటికీ రీక్యాప్ చేశారు. అండ్ అవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అంటే మన కంపెనీ యొక్క ట్రావెలింగ్ ఫస్ట్ టు లాస్ట్ ట్రావెలింగ్ అంతా కూడా ONews 7లో ఉంది. కాబట్టే నేను ఈ ఆడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. మీన్స్ ఒక విషయం చెప్పబోతున్నాను, ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు ఆన్ ప్యాసివ్ గురించి ప్రపంచానికి చెప్పడానికి తయారుగా ఉండాలి. ఏంటి మీడియా అడుగుతున్నప్పుడు, అంటే మనకి మీడియా వచ్చి ఒక ప్రశ్నలు అడుగుతుందన్నమాట మన ఫౌండర్స్ని. బికాస్ మనం ఒక ఫౌండర్షిప్ ఇందులో తీసుకున్నప్పుడు ఒక హుందాతనం వచ్చేయాలి. అసలు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటో ఇంట్రొడక్షన్ తెలుసుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది అనే ఆన్ ప్యాసివ్ అనేది మనకి అర్థం అవ్వాలి. అండ్ అసలు దీని లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక ఫౌండర్ అనే వ్యక్తి మీడియా వస్తుంది అడుగుతున్నప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు తడబడకుండా చాలా గౌరవప్రదమైన అంటే డిగ్నిఫైడ్గా చెప్పగలగాలి. కావున ఫౌండర్స్ రెడీగా ఉండండి. ఓకేనా? మీ శ్రేయోభిలాషి, ప్రౌడ్ ఫౌండర్ కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే.